వినేవాడు నాయకుడైతే జనాల్ని విర్రోళం చేస్తాడంట. ఇప్పుడు తమిళనాడులో జరుగుతుంది అది. అక్కడే సరే సగం నాలెడ్జి గాళ్లే ఎక్కువ నాయకులుగా ఉంటారు ఏంటో అర్థం కాదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, నీకు తమిళనాడుకి సంబంధించి దేశవ్యాప్త ఉద్యమాలు చేసేయాలా, అర్జెంటుగా హీరో అయిపోవాలి, స్టాలిన్ని ప్రధానమంత్రిని చేసేయాలి, లేకపోతే స్టాలిన్ ఆ స్థాయి పోరాట యోధుడు అని చెప్పుకుని రేపు ఎన్నికల్లో గెలవాలంటే గెలివి సావండి, ఆ తన్నుకు సావడం ఏంటో తప్పులేదు, అది మీరు కావడం. కానీ ఆంధ్ర గురించి తప్పుడు మాటలు మాట్లాడేటువంటి ఇట్లాంటి పదాలు వాడకూడదు మామూలుగా. కానీ ఎందుకు చిరాకేస్తుందంటే, ఆంధ్ర గురించి ఇట్లాంటి తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడతారు, బీహార్ గురించి ఎట్లాంటి తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడతారు. ఆంధ్ర బీహార్లోనంట మహిళలకి విద్యా హక్కే లేదట ఇప్పటికి కూడా. మరి ఈ ఎదవకి ఎవడు చెప్పాడో అర్థం కాదు. వాడు మళ్ళీ చెప్పినటువంటి వాడు కూడా మంత్రి ఏకంగా దొరై మురగన్ అంట. ఆంధ్రప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలు మహిళలకు ఎప్పటికీ విద్యా హక్కు లేదని తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి దొరై మురగన్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో తండై పెరియార్ పోరాటాల వల్లే మహిళలకు విద్యా హక్కు సాధ్యమైందని, నేడు రాష్ట్రంలో మహిళలు పురోగతి సాధిస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో దొరై మురుగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు, కేరళలో మహిళల విద్యకు తందై పెరియార్ అనేక పోరాటాలు చేసి మార్గదర్శకంగా నిలిచారు. రాష్ట్రంలో తొలి వైద్యురాలుగా ముత్తులక్ష్మిరెడ్డి పేరుగాంచారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలు ఇంతవరకు మహిళలకు విద్యా హక్కులే లేవని చెప్పుకొచ్చారు. మరి ఈ అదవకి చెప్పాల్సింది ఏంటయ్యా అంటే, దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి వాళ్ళు ఎప్పుడున్నారు, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచినే కనబడ్డటువంటి వాళ్ళు లేదు. సరే అది అటుపక్కన అనుకుందాం. మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లోనే డాక్టర్లు ఉన్నారు. ఏది బ్రిటిష్ వాళ్ళ టైంలోనే డాక్టర్లు ఉన్నారు. ఆ రోజుల్లోనే ఇంగ్లీష్ చదివారు. ఆ రోజుల్లో నుంచినే ఇక్కడ మహిళలు టీచర్లుగా పనిచేశారు. ఈవెన్ గిరిజన ప్రాంతాల్లో కూడా టీచర్లుగా పనిచేశారు. ఏది బ్రిటిష్ వాళ్ళ టైంలోనే. మరి ఈ బుర్ర తక్కువడికి ఎవరు చెప్పారు? వీళ్ళకైతే పాపం ఆ పెరియార్ని అడ్డు పెట్టుకునేదో బతికేశారు కాబట్టి అక్కడ లేదు అన్నట్టు. మహిళలకు విద్యకు సంబంధించి తల్లిదండ్రుల పాత్ర సుదీర్ఘకాలం పాటు అడ్డమైంది. ఎందుకని? తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో మగపిల్లలకి చదువు చెప్పించేవాళ్ళు, ఆడపిల్లలకి చెప్పించేవాళ్ళు కాదు. ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమైన తర్వాత పేద పిల్లలు కూడా అట్లాగా చేయడం ప్రారంభించారు. ఇది ఓపెన్ సీక్రెట్. అది అన్నీ దేశవ్యాప్తంగా కూడా జరిగినటువంటి, బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్నటువంటి సంపాదనల కారణంగా జరిగింది, లేదా బ్రిటిష్ వాడు పోయిన తర్వాత మొదటి రోజులు సంపాదనల కారణంగా జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా విద్యాబోధనని విస్తృతం చేసి ప్రభుత్వ పాఠశాలలు వచ్చిన తర్వాత ఆడపిల్లలు మరింత ఎక్కువగా చదువుకున్నారు. ఇప్పటికి కూడా ఒక వివక్ష ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వాళ్ళల్లో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు, ప్రైవేట్ పాఠశాలల్లో మగపిల్లలు ఎక్కువగా చదువుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అట్లాంటిది ఏదైనా మాట్లాడడానికి ఒక అర్థం ఉంటుంది, కానీ ఏది పడితే అది మాట్లాడేయడం అనేటటువంటిది ఇలాంటి వాళ్ళకే చెల్లింది.